కత్తిగా ఉంది. ఏంటో సిగరెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నాన్న శుద్ధపూస ఇట్రా. పితృదేవో భవ. చెప్పండి నాన్నగారు. ఏంటి నాన్న ఇవి? ఏంటి నాన్నగారు అవి? చాక్ పీస్లా? ఇవి చాక్ పీసులు కాదు నాన్న, సిగరెట్స్ అంటారు వీటిని. సిగరెట్సా? ఛీ, కొంపతీసి మీరు ఏమైనా తాగుతున్నారా నాన్నగారు? అది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ నాన్నగారు. లేదు నాన్న, ఇక్కడ పడుంటే నీకేమైనా తెలిసేమోనని పిలిచాను. నాన్నగారు నన్ను అనుమానిస్తున్నారా? దొంగ కన్నా నమ్మకంగా పెరిగాను కదా నాన్నగారు. నన్ను 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 అనుమానిస్తున్నారు. ఆపరా ఆపరా, నన్ను అనుమానిస్తున్నారు. అరే అదేదో తెలిసి తెలియక పిలిచలేరా. నువ్వు వెళ్ళి పడుకోపో, వెళ్ళు. సరే. ఇది ఎవరు కాల్చుంటారు? ఐడియా. ఇప్పుడు ఎవరు కాల్చారో తెలిసిపోద్ది. నాన్నగారు ఇట్రా. పితృదేవో భవ. ఏమైంది నాన్నగారు? ఆపరా నీ యాక్టింగ్లు. నువ్వు పెద్ద శుద్ధ పుస్తలో పెరుగుతావని నీకు ఆ పేరు పెట్టాను రా. కానీ నువ్వు నా నోట్లో పెద్ద సూది పెట్టావు. నేనేం చేశాను నాన్నగారు? అక్కడ చూడరా. ఇది ఎప్పుడు పెట్టారు నాన్నగారు? ఏ చెప్పకపోయింటే ఇంకా 4 సిగరెట్లు తాగేటోడువా? లేదు నాన్నగారు, 3 2 ఏమని చెప్పాలపా? నువ్వు ఎన్ని తాగావు ఇక్కడ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఇది నా చేతిలో సచ్చావరా. అయిపోయింది ఈరోజు. ఒక్క గంటలో 2 డబ్బాలు కాల్చావా? ముఖేష్ కన్నా దారుణంగా ఉన్నావు కదరా. నీకు మందలు పట్టు కూడా ఉన్నారా? ఏదో 3 బాలేనప్పుడు ఒక ఫుల్ బాటిల్ వేస్తాను అన్నగారు, అంతే. ఫుల్ బాటిలా? నాకు కూడా అంత కెపాసిటీ లేదు కదరా. ఏం మాట్లాడుతున్నారా అక్కడ? ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తున్నాను నాన్నగారు. నిన్ను నా బొంగు కూడా నమ్మను. దీంట్లో ఆడియో ఆప్షన్ కూడా ఉంది. ఆడియో పెట్టి వింటా నాకు. చెప్పు బేబీ. బేబీయా? నన్ను పక్క పెళ్లి చేసుకుంటావు కదా బేబీ. నేను పుట్టిందే నీకోసం బేబీ. పుట్టావా? ఇంకేంటి విశేషాలు? బేబీ ఒక్క నిమిషం బేబీ. సరే. హలో హలో చెప్పు బేబీ. 2 గర్ల్ ఫ్రెండ్సా? నీ మొహానికి ఆ నవ్వు చూడు. నన్ను పక్క పెళ్లి చేసుకుంటావు కదా నువ్వు బేబీ. నేను పుట్టిందే నీకోసం బేబీ. చెప్పింది ఎంతమందికి చెప్తావురా బేబీ? మన ఇద్దరికి పెళ్ళయ్యాక మీ నాన్న నీకు ఆస్తి రాసిస్తాడు కదా బేబీ. మా నాన్న పెద్ద పిచ్చోడు బేబీ, పక్క నాకే రాసిస్తాడు. నీకు ఇంకొక విషయం చెప్పనా బేబీ? ఏంటది? నేను ఆస్తి కోసమే గెటప్ వేసుకొని తిరుగుతున్నాను, లేకపోతే బొంగు కూడా తిరిగేటోను కాదు. అవునా? బేబీ ఒక నిమిషం బేబీ. సరే. హలో. అరే మామా. హలో. ఏ ఏంద్రా మామా, నువ్వు 3rd ఇయర్ కూడా ఫెయిల్ అయిపోయావు మామా. నాకు ఆ విషయం తెలుసులే బే. నువ్వు బెటే. ఏంటి? నువ్వు డిగ్రీ 3rd ఇయర్ ఫెయిల్ అయ్యావా? అంటే 2nd ఇయర్ ఫెయిల్ అయిన డిప్రెషన్ లో 3rd ఇయర్ బాగా వెళ్ళేనా? 2nd ఇయర్ కూడా ఫెయిల్ అయ్యావా? అంటే 1st ఇయర్ ఫెయిల్ అయిన డిప్రెషన్ లో 2nd ఇయర్ బాగా వెళ్ళేనా? 1st ఇయర్ కూడా ఫెయిల్ అయ్యావా? అంటే డిగ్రీ మొత్తం ఫెయిల్ అయిపోయావు. అంటే మాకు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్తూ తిరిగావు. నేను ఒక యోధుల్లా పెంచుతాం అనుకున్నారా? కానీ నువ్వు యోధుడు కాదు, పెద్ద ఉగ్రవాదివి. నిన్ను